హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సైలెంట్ లవ్ పార్ట్ 4 అండి. 1 to 3 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక అమ్మాయి ఆటో దిగి వెళ్ళిపోతుంది కదా, చెవిదిద్దులు సాయి చేతిలో పెట్టి. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలా దూరంగా నడుచుతూ ఇక వెళ్తూ ఉంటే అక్కడ ఒక చిన్న గుడి, అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది. ఇక అక్కడ ఎవరో గురూజీ ప్రసంగం అయితే చెప్తూ ఉంటారు. ఇక అలా చెబుతూ ఉంటే జనాలు అక్కడక్కడ కూర్చొని వెంట కొంతమంది నిద్రపోతూ అయితే ఉంటారు. ఇక తను కూడా వెళ్ళి ఇక అక్కడే జనాల దగ్గర కూర్చొని అయితే వింటూ, అమ్మ ఎందుకు నన్ను బాధకి ఇచ్చావు అన్నట్లు బాధపడుతూ, అసలు ఎక్కడికి నా పైన, ఎటువైపు నా గమ్యం, అసలు ఎందుకమ్మా నన్ను బ్రతికించావు అని చెప్పి అమ్మవారిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది మనసులో. ఇక ఆ రాత్రి ఆ ప్రసంగం అయ్యేసరికి లేట్ అవుతుంది. ఇక అక్కడే ఆ ప్రసాదం తినేసి పడుకుంటుంది. ఇక ఉదయం అయినా సరే చాలా లేట్ అవుతుంది, లెగవదు అనమాట. ఇక గుళ్ళో పని చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇక స్వీపర్స్ వీళ్ళంతా సరే ఇంకా లెగవలేదేంటి, ఎవరు ఈ అమ్మాయి అన్నట్లుగా వచ్చి, ఓ ఎవరు నువ్వు, ఇక్కడ ఉండకూడదమ్మా, గుడిలో ఉంటే ఊరుకోరు, వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. ఇక ఒళ్ళు అయితే కాలిపోతూ ఉంటుంది, చాలా నీరసంగా లేగలేని స్థితిలో అయితే ఉంటుంది. కానీ ఇక అలానే లేచి నడుస్తూ బయటకు అయితే వచ్చేసి కొంత దూరం అయితే నడుస్తూ వచ్చిన తర్వాత ఇక రోడ్డు మీద కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. ఎవరో పడిపోయారని చెప్పేసి ఇక అందరూ వెళ్ళి గుమ్ముగుడి చూస్తూ ఉంటారు. ఇక మన హీరో దగ్గరకు వచ్చేసరికి రాత్రి నిద్ర అసలు పట్టకపోగా అమ్మాయి మళ్ళీ నదిలో దూకినట్టు కళ వచ్చేసరికి టక్కుని లేచి కూర్చొని చుట్టూ చూస్తాడు. అమ్మో మళ్ళీ దూకిందా అన్నట్టు, ఎందుకంటే తన గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు కదా. ఇక టైం అయితే చూస్తాడు, 5:30 అయితే అవుతుంది. ఇక వెంటనే ఫ్రెష్ అయిపోయి అసలు అమ్మాయి ఎక్కడుందో వెతకాలి అని చెప్పేసి, నేను ఇక్కడే కదా తనని వదిలిపెట్టాము, ఏరియా అంతా చూస్తే ఎక్కడికి వెళ్ళిందో తెలిసిపోతుందని చెప్పేసి ఆ ఏరియా అంతా అయితే వెళ్ళి వెతుకుతూ ఉంటాడనమాట. అంతలో అక్కడ ఒక గుంపుగా ఉండడం చూసి ఎవరు అమ్మాయి పడిపోయింది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటే ఇక సాయికి అమ్మాయేనా అనేసి మనసులో పదే అయితే అనుకుంటూ, అమ్మాయి అయితే బాగుండు, అమ్మాయిని మళ్ళీ నేను చూడాలి అన్నట్లుగా వెళ్ళి జరగండి అని చెప్పేసి చూస్తే ఇక పడిపోయి ఉంటుంది ఇక అమ్మాయి. ఇక తనకి సాయికి అయితే తన ప్రాణం లేచి వచ్చినట్లు ఇక అమ్మాయిని చూసేసరికి వెంటనే ఇక వెళ్ళేసి ఇక పడిపోయిన అమ్మాయిని ఇట్లా పైకి లేపి, హే అమ్మాయి లే, నేను సాయిని అనేసి లేపుతూ ఉంటే లెగవడం అనమాట. ఇక పక్కన వాళ్ళంతా ఎవరు ఈ అమ్మాయి నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. తెలుసు, తను నాకు తెలిసిన అమ్మాయి అని చెప్పేసి ఇక తనని ఎత్తుకొని ఆటోలో అయితే కూర్చోబెట్టేసి ఇక వాటర్ అవి తీసుకొచ్చి మొహం మీద అయితే కొట్టి ఇక ఏ అమ్మాయి లే అన్నట్లు లే అని చెప్పేసి అడుగుతూ ఇట్లా అంటూ ఉంటాడు. ఇక దాంతో అమ్మాయి కళ్ళు అయితే తెరిచి చూస్తుండగా ఎదురుగా సాయి అయితే ఉంటాడనమాట. మళ్ళీ తను అని చెప్పేసి కళ్ళు మళ్ళీ 2 సార్లు నలిపి, ఏంటి ఎంట్రీలు అని చెప్పేసి, ఏంటో మళ్ళీ నువ్వే నాకు ఎందుకు కనిపిస్తున్నావు ఎందుకు అనేసి, 1 పర్సన్ ఇన్ని ఎంట్రీలు ఏంటా అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ప్రతిసారి ఈయన ఎలా వస్తున్నాడు నా దగ్గరికి, ఎందుకు ఇలా అని చెప్పేసి అలాగ చూస్తూ ఉంటుంది. ఇక సాయి అయితే, నీకోసం నేను ఎంత వెతికానో తెలుసా, అలా జోకాలు చేతిలో పెట్టి వెళ్ళిపోతే ఏంటి అర్థం, నిన్ను అసలు ఎవరేమన్నారు, మీ ఇంటికాడ దించుతామని అనుకున్నాం మేము, ఎందుకు అలా వెళ్ళిపోయావు, రాత్రి అంతా నాకు అసలు నిద్ర రాలేదు, నిన్న చాలాసేపు వెతికాను, మళ్ళీ ఇక నీకోసం ఈరోజు మార్నింగ్ లేచి వచ్చేసాను, నువ్వేమి ఇలా పడిపోయావన్నావు అని చెప్పేసి, ఇక నువ్వేమన్నా చేసుకున్నావేమోనని ఎంత టెన్షన్ పడ్డాను అని చెప్పి మొత్తం పురాణంలాగా అయితే చెప్తూ వస్తే ఇక అలానే కళ్ళు అప్పగించి చూస్తుంది. ఇక నీకెవరు లేరా, మీ ఇంటికి వెళ్ళవా అని చెప్పేసి చేపట్టుకొని అడుగుతూ ఉంటే ఇక చెయ్యి అంతా చాలా వేడిగా ఉండి చలికి వణికిపోతున్నట్టు ఉంటే ఇక తన ఆటో షర్ట్ ఉంటుంది కదా, డ్రెస్ కోడ్, అది విప్పేసి ఇక జ్వరం వచ్చింది అని చెప్పేసి తనకి కప్పేసి, ఇక మా ఇంటికి వస్తావా వెళదావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక తను ఏమైతే చెప్పదనమాట. రావా అనేసి అడుగుతూ ఉంటాడు. ఏం పర్లేదు, జ్వరం తగ్గాక మీ ఇంట్లో వదిలిపెడతాను, మీ వాళ్ళకి అప్పచెప్తాను అనేసి అంటాడనమాట. బాగా జ్వరంగా ఉంది కదా, అందుకని ప్లీజ్ వస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఏం చెప్పాలో తెలియక కళ్ళు పెద్దవి చేసి, ఆల్రెడీ పెద్ద కళ్ళు, ఇంకా అలానే తన కళ్ళల్లో, సాయి కళ్ళల్లోకి అయితే చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో అసలు ఇతను ఏ ఉద్దేశంతో రమ్మంటున్నాడు, నా గురించి ఏం తెలుసు అనేసి, చూడ్డానికి బాగున్నాడు, అందంగా ఉన్నాడు, చదువుకున్న వాళ్ళనే ఉన్నాడు, కానీ మరి ఈ ఆటో ఎందుకు తోలుతున్నాడో అర్థం కాలేదే, నేను వెళ్ళాలా వద్దా, నా మనసేమో వెళ్ళు అనేసి అంటుంది, అబ్బాయి మంచి వాళ్ళనే ఉన్నాడు, భయపడకుండా వెళ్ళొచ్చు అని అంటుంది, నేను వెళ్ళాలా వద్దా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సాయి మళ్ళీ వస్తావా మా ఇంటికి అనేసి అడుగుతూ ఒక పేపర్ పెన్ ఇచ్చి, దీని మీద రాయి నీ ఆన్సర్ అనేసి అంటూ ఉంటాడు.